మౌర్య వంశ అనంతరం భారతదేశ చరిత్రలో ఏం జరిగిందో అది ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. చూడండి, క్రీస్తు పూర్వం 185లో బృహద్రథుడు చిట్ట చివరి రాజు అయితే మౌర్య వంశం చెంది పుష్యమిత్ర సింగుడు సంహరించడంతోటి మౌర్య వంశం అంతరించింది. మౌర్య వంశము ప్రధానంగా భారతదేశం మొత్తాన్ని పరిపాలించింది దాదాపుగా. అయితే మౌర్యుల తర్వాత మళ్ళీ తిరిగి రాజ్యం చిన్నభిన్నం అయిపోయింది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో వాయువ్య ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఈ ప్రాంతాలలో గుజరాత్తో సహా అనేక విదేశీ దండయాత్రలు జరిగి చిన్న చిన్న రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. అంతేకాదు, మామూలు భారతదేశంలో కూడా, ప్రధాన భారతదేశంలో కూడా అంతకుముందు మౌర్యులకి సామంతులుగా ఉన్న వాళ్ళు ధిక్కరించి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ విదేశీ దండయాత్రల వల్లనేమో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో అనేక రాజ్యాలు ఏర్పడ్డాయి. తమ సామంతులు అధికారులు ధిక్కరించడం ద్వారా తిరిగి మళ్ళీ మిగిలిన భారతదేశంలో కూడా చిన్న చిన్న రాజ్యాలు అనేక ఏర్పడ్డాయి అంతర్గత తిరుగుబాట్ల వల్ల. కనుక ఒకవైపున విదేశీ దండయాత్రలు, రెండో వైపున అంతర్గత తిరుగుబాట్లు మొత్తం మౌర్య వంశాన్ని నాశనం చేసేసాయి. చాలా కాలం వరకు ఈ చిన్న చిన్న రాజ్యాలు కొనసాగాయి. తిరిగి మళ్ళీ క్రీస్తుశకము 3వ శతాబ్దంలో సుమారుగా 322 ఏడి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటే అక్కడ మళ్ళీ గుప్తులు ఉద్భవించి గుప్త రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మళ్ళీ తిరిగి ఉత్తర భారతంలో గట్టి రాజ్యం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ టాపిక్ని మనం గుప్త వంశము అని చెప్పుకుంటాం. కనుక మౌర్య వంశము గుప్త వంశానికి మధ్య ఒక 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో చిన్న చిన్న రాజ్యాలే అనేక ఉండిపోయినాయి. అందులో ప్రత్యేకమైన వంశం పేరు చెప్పుకోలేము. కాబట్టి చరిత్రకారులు ఈ యొక్క యుగాన్ని, ఈ కాలాన్ని క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము హైఫన్ క్రీస్తు శకం 3వ శతాబ్దము అని పిలిచారు. కాబట్టి ఈ 500 ఏళ్ల చరిత్రలో ఏమి జరిగింది అనే దాన్ని మనం చెప్పుకోబోతున్నాం. కనుక టాపిక్ పేరు క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము హైఫన్ క్రీస్తు శకము 3వ శతాబ్దము. మ్యాప్లో చూడండి, వాయువ్య ప్రాంతం మీదకి అనేక దాడులు జరిగినాయి. అలా మొట్టమొదటిసారిగా దాడి చేసిన వాళ్ళు బ్యాక్ట్రియా గ్రీకులు. బ్యాక్ట్రియా అంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ప్రదేశం. అక్కడి నుంచి దండయాత్ర చేసి భారతదేశంలోకి వచ్చారు. వాళ్ళు భారతదేశంలో స్థిరపడ్డారు కాబట్టి వాళ్ళని ఇండో గ్రీకులు అని పిలుస్తాం. కానీ మొట్టమొదటి దండయాత్ర, విదేశీ దండయాత్ర మౌర్య అనంతరము ఇండో గ్రీకుల దండయాత్ర. వాళ్ళు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి దాదాపుగా 200 ఏళ్ల కాలం ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళలోనే ముఖ్యుడు మినాండర్, మిలింద పన్నాయి చెప్పుకున్నాను మనం ఆయన. ఇక ఆ జరుగుతున్న సమయంలోనే మళ్ళీ తిరిగి ఈ మధ్య ఆసియా ప్రాంతాల నుంచి, సెంట్రల్ ఏషియా ప్రాంతాల నుంచి సిథియన్లోని తెగ, సిథియన్లు వీళ్ళు వచ్చి భారతదేశంలోకి ప్రవేశించారు. ఇక్కడ రాజ్యాలు ఏర్పాటు చేశారు. వాళ్ళని మనము శకులు అని పిలుస్తాం. శకరాజ్యాలు, శకులు. వీళ్ళని మనం తెలుగు సాహిత్యంలో పశ్చిమ క్షాత్రపులు అని పిలుస్తారు. కానీ వీళ్ళు క్రీస్తు శకము 100కు వచ్చేసి కనుక వీళ్ళు క్రీస్తుపూర్వం 100 కాలం నాటికి భారత్లో ప్రవేశించారు. ఇండో గ్రీకులు వచ్చినటువంటి ఒక 100 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇండో గ్రీకుల్ని ఓడించారు. గుజరాత్ వరకు వచ్చారు. గుజరాత్లో బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు క్రీస్తుపూర్వం 100 నుంచి క్రీస్తు శకం 400 దాకా ఉన్నారు. సుమారుగా ఒక 500 ఏళ్ల కాలం వీళ్ళు ఉన్నారు. కొద్ది ప్రాంతానికే పరిమితం అవుతూ ఈ శకులు గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతంలో ఉత్తర భాగానికి కొంతవరకు ఆక్రమించి పరిపాలించారు. వీళ్ళలోనే ముఖ్యుడు మొదటి రుద్రదాముడు. ఈయన గురించి కూడా ఎదురు మనం మౌర్య చెప్పుకున్నాం. ఎనివే మనం ఆ టాపిక్లో చెప్పుకోబోతున్నాం. అదేవిధంగా తిరిగి మళ్ళీ పార్థియన్లు, వీళ్ళు కూడా ప్రారంభంలో క్రీస్తు మొదటి శతాబ్దం ప్రారంభంలో ఈ పార్థియన్లు అనేవాళ్ళు వచ్చారు. ఈ పార్థియన్లు నిజానికి ఇరాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. కానీ ఇరాన్ ప్రాంతం నుంచి చెందిన పార్థియన్లు కొద్ది కాలం రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. బలంగా లేదు, కానీ వాళ్ళలో గోండో ఫర్నస్ అనే ప్రసిద్ధులు. ఆ టాపిక్ మనం చెప్పుకోబోతున్నాం. అదేవిధంగా తిరిగి మళ్ళీ భారత్లోకి ప్రవేశించినటువంటి మరొక ముఖ్యమైన తెగే యూచీ తెగ. యూచీ తెగే భారత్లో స్థిరపడుతూ కుషాణులుగా ప్రసిద్ధి. కుషాణ రాజులలో కనిష్కుడు అత్యంత ప్రముఖుడు. కనుక ఆ రకంగా వాయువ భారతదేశంలో ఇండో గ్రీకులు, శకులు, పార్థియన్లు,
వీళ్ళని పహలవులు అని కూడా పిలుస్తాం మన సాహిత్యంలో. అదేవిధంగా కుషాణులు, ఈ రాజులు పరిపాలించారు. కనుక ఈ రాజుల యొక్క చరిత్రని తిరిగి మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మరొక వైపున ప్రధాన భారతదేశాన్ని కనుక చూస్తే 185 బీసీలో శుంగవంశం ఏర్పడింది. శుంగవంశం కొంతకాలం గడిచిన తర్వాత కణ్వ వంశం వచ్చింది. కనుక శుంగ కణ్వ వంశాల గురించినటువంటి కొద్ది భాగంలో మగధ రాజధానిగా, పాటలీపుత్ర రాజధానిగా కొంతకాలం పరిపాలించారు. కనుక శుంగ కణ్వ వంశాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంచెం దక్షిణంగా కళింగ రాజ్యం ఉంది. అశోకుడు జయించిన కళింగ రాజ్యం, ఆక్రమించిన కళింగ రాజ్యం. అక్కడ ఖారవేలుడు తిరుగుబాటు చేసి ఆయన చేది వంశస్థుడు చేది రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఖారవేలుడు సుప్రసిద్ధుడు, ఆయన గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇక దానికి దిగువన దక్షిణాపథము గుర్తుపెట్టుకోండి. వింధ్య పర్వతాలకి ఉత్తర ప్రాంతం మొత్తాన్ని మనం ఉత్తరాపథం అని పిలుస్తాం, లేదా ఉత్తర దేశం అని పిలుస్తాం. తమిళనాడు, కేరళ ప్రాంతాలని దక్షిణ దేశం అని పిలుస్తాం. మధ్యలో భాగాన్ని దక్షిణాపథము అంటాం. పదము అంటే మార్గం. కాబట్టి దక్షిణాపథము అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలు అవుతాయి రఫ్గా మనం చూస్తే. ఈ దక్షిణాపథాన్ని డెక్కన్ అని పిలిచేవాళ్ళు ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత. కానీ డెక్కన్గా ప్రసిద్ధి అది. అసలు పేరు దక్షిణాపథము. ఈ దక్షిణాపథాన్ని సమైక్యపరుస్తూ శాతవాహనులు పరిపాలించారు ఈ కాలంలోనే. కానీ శాతవాహనుల గురించి కూడా మనం ఈ క్లాసులో చూస్తాం. ఆ తర్వాత డౌన్ అండర్, డీప్ సౌత్, దక్షిణ దేశం అని తమిళనాడు, కేరళ కలిపి మాత్రమే భారతీయ సాహిత్యం మాట్లాడుతుంది. ఇక్కడ తిరిగి మళ్ళీ ఈ దక్షిణ దేశంలో 3 రాజ్యాలు ఏర్పడ్డాయి. మద్రాసు తీరం వైపుకి, తమిళనాడు తీరం వైపుకి, కోరమండ తీరం వైపుకి చోళ రాజ్యం ఏర్పడింది. ప్రాచీన చోళులు వీళ్ళు మనం చెప్పుకోబోతున్నాం. తిరిగి మళ్ళీ అదే తమిళనాడు ప్రాంతంలో పశ్చిమ వైపున పాండ్య రాజులు వచ్చారు మదురై రాజధానిగా. తిరిగి కేరళ ప్రాంతంలో చేర రాజులు వచ్చారు. కనుక ఈ రాజవంశాలన్నీ కూడా యుగానికి చెందినవి కాబట్టి ఒక్కొక్క రాజవంశాన్ని తీసుకొని ఆ రాజవంశంలోని సుప్రసిద్ధులు, వాడు చేసిన ఘనకార్యాలు, వీటిని మనం ఈ క్లాసులో చెప్పుకోబోతున్నాం. ఇది మన సబ్జెక్ట్ మ్యాటర్ ఈ టాపిక్లో. అంతేకాదు ఈ యుగంలోనే తిరిగి మళ్ళీ కళల దృష్ట్యా కనుక చూసేపనైతే మధుర, అమరావతి, గాంధార శిల్పరీతులు ఏర్పడ్డాయి. మధురా శిల్పరీతి, గాంధార శిల్పరీతి, అమరావతి శిల్పరీతి, వీటి మీద రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ విగ్రహాలు ఎక్కడ చెక్కారు, ఏ విగ్రహాలు ఎక్కడ బయటపడ్డవి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యమైనవి. కనుక ఈ యొక్క శిల్పకళల గురించిన అంశాన్ని మనం మళ్ళీ ఇదే టాపిక్లో చెప్పుకుంటాం. అంతేకాదు భారతదేశము కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం జరిగింది ఈ యుగంలో. క్రీస్తకం మొదటి శతాబ్దం నాటికి మన భారతీయ వస్తువులు అటు సౌత్ ఈస్ట్ ఏషియాకి, అటు ఐరోపా దేశాల వరకు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం జరగడం మనకు కనపడుతుంది. కనుక వర్తక వాణిజ్యాలు చాలా ముఖ్యమైన టాపిక్ ఈ యుగంలో. ఇందులోనే శ్రేణి వ్యవస్థ, గిల్డ్ సిస్టమ్ అనేది చెప్పుకోబోతున్నాం. కనుక శ్రేణి వ్యవస్థ నుండి గిల్డ్ వ్యవస్థ అనేవి వాటి గురించిన అంశాలు మనం ఈ క్లాసులో చూస్తాం. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనది తమిళనాడు ప్రాంతంలో, దక్షిణ దేశంలో సంఘం అనేటువంటి పేరు మీద, సంఘం అంటే కవి పండిత పరిషత్తులు, 3 సంఘములు జరిగినాయి. వాటిని సంఘం యుగం అంటాము. అద్భుత సాహిత్యము తమిళ భాషలో రాయబడింది ఈ కాలంలో. సంగమ సాహిత్యం మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కనుక ఆ సంగమ సాహిత్యం గురించి కూడా చెప్పుకోబోతున్నాం. దాంతోపాటుగా హైందవము కొంతవరకు సంస్కరించబడుతూ ప్రజల్లోకి వస్తుంటుంది. అందులో భాగంగా భాగవత మతము, శైవ మతము ఏర్పడతాయి. వాటి గురించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. కనుక మనం చెప్పుకోబోయేది చిన్న చిన్న రాజుల యొక్క రాజకీయ చరిత్ర, గాంధార, మధుర, అమరావతి శిల్పరీతులు, ప్రపంచ వాణిజ్యము, శ్రేణి వ్యవస్థ, సంగమయుగము, సాహిత్యం, పెద్ద సాహిత్యము, అదేవిధంగా భాగవత శైవమతాలు. ఇది మొత్తం కలిపినటువంటిది క్రీస్తు పూర్వం 2 నుంచి క్రీస్తుగా 3 శతాబ్దంలోపు. వీటి మీద ప్రశ్నలు అనేక వస్తాయి. కనిష్ట మీద ప్రశ్నలు ఉన్నాయి, శిల్పరీతి మీద ప్రశ్నలు ఉన్నాయి, సంగమ సాహిత్యం మీద ప్రశ్నలు ఉన్నాయి, గిల్లు వ్యవస్థ మీద, శ్రేణి వ్యవస్థ మీద కూడా ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఇంతకుముందు మౌర్యయుగం లాగానే మనం కొన్ని వీడియోలు చేస్తాం వరుసగా పరంపరగా. ఒక్కోటి జాగ్రత్తగా మీరు విని నోట్స్ రాసుకోండి. చివరిలో మనం మళ్ళీ ఈ టాపిక్ మీద
ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తూ ఒక వీడియో చేస్తాను మీకు నేను. మీరు ఇవన్నీ జాగ్రత్తగా చదువుకొని కనుక అక్కడ మంచి మార్కులు తెచ్చుకుంటే దాని అర్థము రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మీరు బాగా మంచి మార్కులు తెచ్చుకోగలరని. ఈ దృష్ట్యా మీరు దీన్ని చూడండి. చూస్తూ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. మౌర్య వంశం లాగానే ఇక్కడ అనేక అనేక వీడియోల్ని మనం చేయబోతున్నాం ఒక పరంపరగా. కనుక మరొక్కసారి మిమ్మల్ని అందరినీ క్రీస్తుపూర్వం 2 నుంచి క్రీస్తు 3వ శతాబ్దానికి ఆహ్వానిస్తూ ప్రస్తుతానికి స్వస్తి.